మాలల చైతన్య సమితి 8వ ఆవిర్భావ దినోత్సవ వ్యవస్థాపక అధ్యక్షులు మూలకేశవుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు దేశంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంటూ ఎస్సీలలో ఐక్యత లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళితుల రిజర్వేషన్ శాతాన్ని 15% నుండి 20% పెంచి వారి ఔన్నత్వాన్ని చాటాలని అన్నారు. ఏ రాజకీయ పార్టీలు అయితే వర్గీకరణకు మద్దతు పలుకుతున్నాయో వారికి రాజకీయంగా సమాధి కడతామని హెచ్చరించారు. అతి త్వరలో సాధించగలుగుతాం. జనాభా ఎక్కువ ఉన్నది మనకంటే అనే కోరును పెళ్లికి తీసుకొచ్చి మనను పక్కన సాధించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వరకు ఉన్న రిజర్వేషన్లను మనం ఆవిర్భావైన ఈరోజు ఎన్నో ఎంసీఎస్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన విధానాన్ని కేశవులు మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మాలల చైతన్య సమితి సంఘం ఆవిర్భవించి ఈ రోజుతో 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వార్షికోత్సవం జరపడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు నరేంద్ర మోడీ ఒత్తాసు పలకడం అనేది మా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మందకృష్ణ మాదిగ రాజకీయ బ్లాక్ మీలకు తలొగ్గి మందకృష్ణ మాదిగను పావుగా వాడుకొని ఈరోజు మన జరిగిన ఎలక్షన్లో బీజేపీ పార్టీ సపోర్ట్ చేసినటువంటి మందకృష్ణ మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి సందర్భం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విడిపోతే చెడిపోతూ ఉన్నటువంటి విధానాన్ని ఈరోజు రాజకీయ నాయకులు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కుమ్మక్కయ్యి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను వర్గీకరించి వాళ్ళ ఐక్యత లేకుండా దెబ్బతీయాలని చెప్పి వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలు అంబేద్కర్ ఆశయాల కోసం అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను అవలంబిస్తూ ఆ రిజర్వేషన్ల యొక్క ఫలాలు పొందినటువంటి రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ లబ్ధి పొందినటువంటి విధానాలు మనందరికీ ఉన్నాయి. ఈరోజు రాజకీయ ఓటు బ్యాంక్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ నిజంగా మీకు దళితులు అభివృద్ధి చెందాలని చెప్పి రాజకీయ రిజర్వేషన్లలో చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దళిత జనాభాకు అనుగుణంగా ఉన్నటువంటి దామాచ ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని 15% నుంచి 20% పెంచాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా చేయకుండా వాళ్ళు ఇంతకుముందు మా పివి రావు అనేవారు సూది కోసం దూలం మోస్తున్నట్లు ఈరోజు ఉన్న రిజర్వేషనే మనం పంచుకోవాలని చూస్తున్నాం. అది పంచుకోవడం కాదు, మన దళితులు రాజకీయంగా ఎదగకుండా రాజకీయంగా విచ్ఛిన్నం చేయడానికి మన ఐక్యత లేకుండా విడదీస్తూ ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందాలని మన దళితుల మధ్య సిజ్జు పెడుతున్న వర్గీకరణ విషయాన్ని. అందుకని మీ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాకుండా దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి 180% అణగారిన వర్గాలు ఉన్నారు. వాళ్ళ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి మన యొక్క ఎస్సీ యొక్క ఉపకులాలు 59 కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో ఉన్నటువంటి విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందలేదు, ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కులగణన చేసి వీళ్ళు ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారా చెందలేదా, ప్రభుత్వ ఫలాలు అందినవా లేదని సమగ్ర విచారణ చేసి అప్పుడు రిజర్వేషన్లను
యొక్క కోటను పెంచి వాళ్ళ యొక్క అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను. అంతేగాని ఎస్సీలను విడదీసి వర్గీకరణ చేస్తామంటే ముందు బీజేపీకి గోరి కడతాం. భవిష్యత్తులో కూడా మేము బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. ఈ కార్యక్రమం